హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహాస్ డైరీ. సో ఇవాళ అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే మేము ఇవాళ అరకు వెళ్తున్నాము. ఆన్ రోడ్ అయితే వెళ్తున్నాము. సో ప్రెసెంట్ టైం అయితే 5 అయ్యింది. మేము సింహాచలం నుంచి అరకు వెళ్లే రోడ్ లో అయితే ఉన్నాము. సో చాలా మంచిగా, చాలా చలిగా అయితే ఉందండి. సో ప్రెసెంట్ మేమైతే స్టార్ట్ అవుతున్నాము. ప్రెసెంట్ టైం అయితే 6 అయిందండి. మేము బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అండ్ నవ్ అయితే ప్రెసెంట్ మేము ఎస్కోటకి దగ్గరలో ఉన్నాము. దీని తర్వాత ఘాట్ రోడ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మనకి ఆన్ ది వేలో బుర్రా కేవ్స్కి 10 కిలోమీటర్స్ ముందు ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది లెఫ్ట్ సైడ్లో మనకి వెళ్తుంటుంటే. సో అది ప్లేస్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఒక ఫోటోషూట్స్కి, ఆన్ ది వేలో ఫోటోషూట్స్కి కానీ అండ్ నెక్స్ట్ రిలాక్స్ అవ్వడానికి కానీ అయితే ఈ ప్లేస్ అయితే బాగుంది. అంతసేపు డ్రైవ్ చేసి ఒక రెస్ట్ కావాలి, ఒక 10-15 మినిట్స్ అంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది జస్ట్ చిల్ అవుట్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ అండ్ వాటర్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి ఫొటోస్ అవి తీసుకొని. అండ్ మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి అనంతగిరి వాటర్ ఫాల్స్. మేమైతే అక్కడికి వెళ్తున్నాము, ఆన్ ది వేలో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మనకి అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బైక్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చి 20 రూపీస్. మనం 20 రూపీస్ పే చేసి మన పైకి అయితే వెళ్ళొచ్చు. అండ్ మీరు చూసారా, ఇదే వాటర్ ఫాల్స్ పైనుంచి అయితే వస్తున్నాయి అలాగా. అండ్ కిందకి మనకి పైనుంచి కిందకి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో స్టెప్స్ దిగి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక రైట్ సైడ్లో అయితే మనకి వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడ చెప్పాలంటే ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు మేము చిల్ అవుట్ అయ్యి వాటర్లో కాసేపు స్పెండ్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము. అండ్ ఇక్కడైతే మనకి కుకింగ్ అలా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ 2-3 ఫ్యామిలీస్ వచ్చాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే స్టవ్, సిలిండర్ ఇవి తెచ్చుకుని కుకింగ్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక చిన్న యారో షూటింగ్ పెట్టారు, ఒక గేమ్ లాగా. సో 20 రూపీస్ ఎంతో 5 యారోస్. సో అవి జస్ట్ ఫోటో స్టిల్ కోసమైనా అందరూ తీసుకుంటున్నారు అవి. అండ్ నెక్స్ట్ మేము అక్కడ ఫొటోస్ తీసుకుని మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మేము గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. అండ్ బేసిక్గా ఈ వ్యూ పాయింట్కి రావాలంటే మనం ఎర్లీ మార్నింగ్ రావాలండి. ఎర్లీ మార్నింగ్ వస్తే బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మడుగుల హల్వా అయితే సేల్ చేస్తున్నారు. ఇది బాగా ఫేమస్ కదా. అండ్ కాఫీ పౌడర్స్, కబాబ్స్, స్వీట్ కార్న్స్ ఇలా చాలా సేల్ చేస్తున్నారు. మేమైతే మడుగుల హల్వా తీసుకున్నాము. అండ్ టేస్ట్ చూసే తీసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా డెస్టినేషన్ వచ్చి సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూసారు చాలా క్రౌడ్ ఉంది, బయట కానీ లోపల కానీ. ఎందుకంటే ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వుడెన్ బ్రిడ్జ్. సో దాని బేసెస్ అనుకుంటా చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడైతే టికెట్ ప్రైస్ వచ్చి పర్ అడల్ట్ 50 రూపీస్ అండ్ పర్ కిడ్ వచ్చి 20 రూపీస్. ఇన్ కేస్ ఫోటో షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా చేసుకోవాలి అనుకుంటే సో 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు మేబీ 4 to 5 అయితే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చూసాము. అండ్ నెక్స్ట్ ఇలా లోపలికి ఎంటర్ అవుతే మనకి స్టార్టింగ్ రైట్ సైడ్ లోనే వుడెన్ డెక్ అనేది కనిపిస్తుంది. సో మేము వుడెన్ డెక్ దగ్గరికి వెళ్తున్నాం ఫస్ట్. మేబీ మేమైతే ఫస్ట్ ఇటేనేమో అనుకున్నాము, కానీ వెళ్తే తెలిసింది అక్కడ ఓన్లీ వుడెన్ డెక్ మాత్రమే, జస్ట్ ఫోటో షూట్స్ కానీ వ్యూ కానీ అక్కడ ఉంది. సో ఈ వుడెన్ డెక్ దగ్గర ఏంటంటే ఫొటోస్ కి అండ్ వ్యూ కి అయితే బాగుంది.
సో ఇవన్నీ కాఫీ చెర్రీస్ అండి, చాలా బాగున్నాయి. సో ఏవి ప్లగ్ చేయడానికి అయితే లేటెస్ట్ మేము తీసుకున్న ఫొటోస్ అయితే తీసుకున్నాము. మనం ఇలాగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్ట్రైట్గా స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్తుంటే మనకి కెనాపీ వాక్కి మనకి వే అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ కెనాపీ వాక్ అండ్ ట్రీ డెక్ అండ్ కెనాపీ వాక్ అని ఉంది. సో మేమైతే ట్రీ డెక్ వైపు అయితే వెళ్ళాం. సో మనమైతే ఫస్ట్ ట్రీ డెక్ 1కి అయితే వచ్చేసాము. ట్రీ డెక్ 1కి అది చూసారా, అదే ట్రీ డెక్. సో అక్కడ మనం ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఫోటోషూట్స్ జరిగినాయి. సో అప్పుడు వెళ్ళలేదు మేము, ఇంకా ఫోటోషూట్స్ జరుగుతున్నాయని. అండ్ ఇవన్నీ కాఫీ చెర్రీస్, చాలా కాఫీ చెర్రీస్ అయితే ఉన్నాయండి. సో ఇదంతా నడడానికి కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది, కానీ బట్ కెనాపీ వాక్ చూడడానికి అయితే మంచి ఎక్సైట్మెంట్గా అయితే నడిచేసాం మేమైతే. సో అక్కడైతే మా బాబు కూడా పాప అలా నడుస్తూ, వాడు అంత దూరం అయినా కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా వాడు కూడా బాగానే నడిచాడు. అండ్ మనం అయితే ఇప్పుడు కెనాపీ వాక్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి మనము కిందకైతే వెళ్ళొచ్చు. కిందకి వెళ్తున్నాం నేనైతే ఇప్పుడు. అండ్ మనకి అటు ఇటు 2 sides మనకి ఇవన్నీ కాఫీ ప్లాంట్స్, కాఫీ జెర్రీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ మనకి ట్రీ డెక్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ నుంచి అయితే మేము కంప్లీట్ చేసుకుని మేమైతే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. అండ్ ఇది వచ్చి మా నెక్స్ట్ డెస్టినేషన్. ఇక్కడ అయితే ఈ చర్చ్ బాగా ఫేమస్. అండ్ ఇది సుంకరమెట్టలోనే ఉంది. అండ్ ఇది వచ్చి బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. సో ఇక్కడ చాలా మనకి మూవీ షూట్స్ అనేవి చాలా జరుగుతాయి. అండ్ ఈ ఆర్కిటెక్చర్ కానీ ఫోటో షూట్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము అక్కడ పిక్చర్స్ అయితే తీసేసుకుని నెక్స్ట్ అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇంక ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము, ఆన్ ది వే టు రూమ్. అండ్ ఇక్కడ ఇది చూసారా, ఇదైతే మనకి రైల్వే ట్రాక్. సో అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు అవర్ రూమ్. సో మనకి మిడిల్లో చూస్తే చాలా టెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మనకి ఎటు చూసినా చాలా టెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి మనకి. అండ్ అక్కడైతే ఫైర్ క్యాంప్ అవి వేసుకోవడానికి కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు అరకు అంతా టెంట్ హౌసెస్ బాగా ఫేమస్ అయింది కదా. సో ఎందుకంటే ఫ్రెండ్స్తో వచ్చినా ఎవరితో వచ్చినా చిల్ అవుట్ అవడానికి అయితే చాలా బాగుంటున్నాయి. సో ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరు చూసినా మేము టెంట్ హౌసెస్లో స్టే చేస్తున్నాం అని చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే గో కార్టింగ్ కూడా ఉంది. సో నైట్ టైం మనం చిల్ అవుట్ అవడానికి అది ఒకసారి గో కార్టింగ్ అయితే వెళ్ళొచ్చు. ఇదంతా ఫుల్గా హిల్స్ వాటితో అయితే కవర్ అయి ఉంది చుట్టూ ప్లేసెస్ అన్నీ. అయితే టైం అయితే ప్రెసెంట్ 2:30 అయ్యింది. సో మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ మా బాడీకి కానీ మాకు కానీ కొద్దిగా రీఛార్జ్ కావాలి. సో రూమ్కి వెళ్ళి మా లగేజ్ అంతా పెట్టేద్దాము అని ఫిక్స్ అయ్యి, సో అక్కడ రూమ్కి వెళ్ళి పెట్టేశాక సో నెక్స్ట్ డెస్టినేషన్స్కి అది వెళ్ళడానికి మనకి బ్యాగ్స్ ఫ్రీ అయితే ఉండొచ్చు కదా అని చెప్పి మేమైతే ప్రెసెంట్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసారు, ఆన్ ది వేలో అయితే మాకు ఎటు చూసినా టెంట్ హౌసెసే. అండ్ మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. మేమైతే అల్లూరి రిసార్ట్స్లో అయితే బుక్ చేసుకున్నాము. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది. మీకు ఒకసారి అయితే మా రూమ్ టూర్ అయితే చూపించేస్తాను. లోపల రాగానే మనకి బెడ్ అయితే ఉంది. అండ్ 2 sides కూడా మనకి స్ట్రైట్గా చూసినా కూడా చాలా స్పేసియస్ అయితే ఉంది. వాక్ కానీ ఏదైనా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇటు రైట్ సైడ్కి వస్తే మనకు ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు, ఏమైనా మనం స్టోర్ చేసుకోవడానికి అవిని. అండ్ మనకి ఇక్కడ టీవీ ఉంది. అండ్ కాఫీ టేబుల్ ఇచ్చారు. అండ్ 2 chairs. అండ్ ఒక కబోర్డ్ కూడా ఉంది. ఎవరైనా 2-3 days వచ్చి స్టే చేయొచ్చు అనుకున్న వాళ్ళకైతే వాళ్ళన్నీ డంప్ చేసుకోవడానికి అయితే ఒక షెల్ఫ్ కూడా ఉంది. అండ్ ఒక మిర్రర్ మనం రెడీ అవ్వడానికి. అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను. వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ ఇది కూడా చాలా సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ లోపల కూడా ఒక మిర్రర్ ఇచ్చేసారు.
ఈ వీడియోని అయితే మేము పార్ట్ 1 పార్ట్ 2 కింద అయితే చేసామండి. సో పార్ట్ 1 అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో పార్ట్ 2లో మేము ఇంకా ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో మీకు చూపిస్తాము. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. Until then, bye. If you like this video, please like, share and subscribe.